అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు డెలిషియస్ క్రియేషన్స్. ఈరోజు కరివేపాకు కారపొడి ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. 1/2 కిలో కరివేపాకు తీసుకున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. అవిసె గింజలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు అండ్ నువ్వులు కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. సో అది ఆప్షనల్ అన్నమాట. ఫస్ట్ దాకా పెట్టుకుని దాంట్లోకి ఇవి డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. అవిసె గింజలు, జీలకర్ర, నువ్వులు ఇవి ఆయిల్ వేసి ఫ్రై చేస్తే దాకా అంటుకుపోతాయి కదండి. అందుకు అన్నీ దోరగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. వీటిని మనం మిక్సీ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇందులో మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలిసాక నేను ఇందులో నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. బయట అయితే ఒక 2 వీక్స్ దాకా బాగుంటుంది.